ప్రెజెంట్ సిచ్యువేషన్‌లో పేరెంట్స్‌కి ఉన్న మొట్టమొదటి ఆలోచన పిల్లల్ని ఎలా చదివించాలి? ఏ స్కూల్‌కి పంపించాలి? వాళ్ళకి మంచి చదువు అండ్ మంచి భవిష్యత్ ఎలా ఇప్పించాలి? అసలు వాళ్ళని ఎలా పెంచాలి? ఎలా ఒక మంచి పద్ధతిలో పిల్లల్ని చదివించే చదివించి వాళ్ళని మంచి భవిష్యత్తు ఇవ్వాలి వాళ్ళకి అనేది ఇప్పుడు ప్రతి ఒక్క పేరెంట్‌కి ఉన్న ఫస్ట్ ఆలోచన అనమాట. సో ఈ రోజైతే మనం దాని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ అండర్ సఫిక్షన్. ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కూడా పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. మీరు వీడియో పూర్తిగా చూడడం వల్ల మన ఛానల్కి అయితే వాచర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్సో ఏమంటారు, ఇంకొంచెం లైక్ కానీ కామెంట్ కానీ మీరు చేస్తూ ఉంటే, లైక్స్ చేస్తూ ఉంటే మన ఛానల్కి ఇంకొంచెం బూస్ట్ వస్తుంది అనమాట. యూట్యూబ్ ఇంకొంచెం మందికి సజెస్ట్ చేస్తుంది మన వీడియో అయితే. సో మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్ కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల ఫాల్స్ ఏంటి, అంటే ఇంకా ఎలా రన్ చేయాలి, ఇంకా మంచి మంచి లొకేషన్స్లో ఎలా వీడియోలు చేయాలి, ఇలాంటివి అయితే నేను సెర్చ్ చేసుకుంటాను. బట్ ప్రజెంట్ వాచర్స్ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను అనమాట. ఇప్పుడు ప్రజెంట్ వాచర్స్ కోసం పడుతున్న తిప్పలు ఇవన్నీ. సో మీరు కూడా కొంచెం దయ ఉంచి కనికరం ఉంచి సో ప్లీజ్ మీరు మన ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రజెంట్ నేనైతే అసలు పిల్లల్ని ఎలా చదివించాలి, వాళ్ళని ఎలా మంచి భవిష్యత్తులోకి తీసుకురావాలి, అసలు మనం ఒక పేరెంట్స్గా పిల్లల్ని చదివించడంలో పేరెంట్స్గా మన బాధ్యత ఏంటి, మనకి రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు ఉంది అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఓకే, మ్యాథ్స్ ఇప్పుడు పిల్లల్ని చదివించాలంటే పేరెంట్స్కి ఒక 6 టెక్నిక్స్ తెలిస్తే చాలు. ఆ టెక్నిక్స్తో పిల్లల్ని చదివించవచ్చు. వాళ్ళ భవిష్యత్తుకి మనం మంచి పునాది అయితే వేయవచ్చు. సో నెంబర్ 1 వచ్చేసి ఏంటంటే, పిల్లల్ని చదివించడం అంత సింపుల్ కాదండి. అండ్ ఆల్సో అంత ఈజీ కూడా కాదు అస్సలు. వాళ్ళ మన మన ట్రాక్లోకి వచ్చి వాళ్ళు అస్సలు చదువు నేర్చుకోరు. కాబట్టి మనం చేయాల్సిన ట్రిక్ ఏంటో తెలుసా? ఇక్కడ మనం వాళ్ళ ట్రాక్లోకి వెళ్ళాలి. వాళ్ళ ట్రాక్లోకి వెళ్ళి వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం చెప్తేనే వాళ్ళు చదువుకోగలుగుతారు. అంతేకాని మనకున్న మైండ్ సెట్తో వాళ్ళు మన ట్రాక్లోకి రావాలంటే అది రావడం ఇంపాసిబుల్. అలా ఇంపాసిబుల్ అని ఒకటే కాదండో, ఇంకా పిల్లలకి చదువు మీద అసలు ఇంట్రెస్ట్ పోయే అవకాశం ఉంటుంది. మనం వాళ్ళని పిలిచి మన ట్రాక్లోకి వాళ్ళు రావట్లేదు, నేను చెప్పింది నేర్చుకోవట్లేదు అని వాళ్ళని కొట్టి తిట్టి ఇలాంటివి చేయడం వల్ల అసలు వాళ్ళకి చదువు అంటేనే ఇంట్రెస్ట్ అనేది పోతుంది. సో పేరెంట్స్ ఎప్పుడు అలా చేయొద్దు, అస్సలు అలా చేయొద్దు పేరెంట్స్ ఎప్పుడు. ఏంటంటే, ఒకటి, ఇప్పుడు పిల్లలు మన దారిలోకి రారు కాబట్టి మనమే పిల్లల దారిలో వెళ్ళి వాళ్ళ మెంటాలిటీకి తగ్గట్టు మనమైతే చదువు అనేది చెప్పాలన్నమాట వాళ్ళకి. ఓకే, అలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలా ఎలా చెప్పాలో మనం, అంటే మనకి అర్థమయ్యే విధంగా కాకుండా వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళ దారిలో మనం ఎలా చెప్పాలో చదువు అయితే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్తో తెలుసుకుందాం. ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ కొన్ని కలర్స్ ఉన్నాయి. ఆ కలర్స్ బోర్డు మీద రాస్తున్నాం. ఇది ఎల్లో కలర్, ఇది బ్లూ కలర్, సంథింగ్ ఇలా కలర్స్ రాసి ఇగో నేను రాశాను కదా, ఇప్పుడు నువ్వు అదే బ్లూ రేపు బై హార్ట్ చేయాలి. ఆ బ్లూ అలానే నువ్వు నాకు రాసియాలి. అదే ఎల్లో కలర్, ఎల్లో అని స్పెల్లింగ్ రాసియాలి. YELLOW అని స్పెల్లింగ్లు రాసి ఇవ్వాలి అని మనం ఇలా చెప్పామనుకోండి, కొంచెం మంది పిల్లలకి అస్సలు ఎక్కదు. అసలు వాళ్ళు బై హార్ట్ చేస్తారు కానీ అసలు ఆ ఎల్లో అంటే ఏంటి, వాళ్ళకి అది కలర్ అని కూడా తెలీదు. మళ్ళీ ఆ ఎల్లో కలర్ ఎలా ఉంటుంది అనేది కూడా తెలియదు. సో మనం చెప్పామా అని సింపుల్గా బై హార్ట్ చేసి ఇచ్చేస్తారు. సో నెక్స్ట్ వాళ్ళకి మినిమం నాలెడ్జ్ అనేది దాని మీద ఉండదు. బట్ కొంచెం మంది పిల్లలకి అస్సలు ఇంట్రెస్టే ఉండదు. అసలు ఆ ఎల్లో ఏంటి, ఆ బ్లూ ఏంటి, ఏమో ఏదో పట్టేసామా, వచ్చామా, చెప్పామా, వెళ్ళిపోయామా అన్నట్లు ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అలా కాకుండా పిల్లలకి ఎలా చెప్తే కొంచెం మైండ్కి ఇంకొంచెం ఎక్కుతుంది.
వాళ్ళు కొంచెం నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో, అలాంటివి ఏమైనా ఉన్నాయా? సో, నేను ఇప్పుడు దాని గురించి అయితే చెప్తాను. ఏంటంటే, ఇప్పుడు అదే యెల్లో కలరు, అదే బ్లూ కలర్ మీరు బోర్డు మీద రాసిస్తున్నారు. బట్ నేనేం చెప్తానంటే, మీరు బోర్డు మీద అలా రాయకుండా, లైక్ ఇప్పుడు యెల్లో కలర్ అనుకోండి, ఇప్పుడు లెమన్ యెల్లో కలర్‌లో ఉంటది నిమ్మకాయ అనేది. సో, దాని మీద యెల్లో అని రాసేయాలి. అంటే అలాంటిది ఒక కార్టూన్ బొమ్మలాగా కొనాలి. లేకపోతే ఏదైనా అట్ట అలాంటిది తీసుకోవాలి. తీసుకొని దాని మీద అయితే యెల్లో అని రాయండి. రాసి నెక్స్ట్ బ్లూ కలర్‌లో సంథింగ్ ఇలా బాల్స్ ఏవో ఒకటి ఉంటాయి కదా! అలా కలర్స్ తీసుకోండి. తీసుకొని బ్లూ అని రాయండి. అలా రాసి వాళ్ళకి చూయించండి క్లియర్‌గా. ఇగో ఇది యెల్లో కలర్ అని చూయించండి. ఇది బ్లూ కలర్ అని చూయించండి. వాళ్ళకి నెక్స్ట్ డే ఆ కలర్ అనేది వాళ్ళ మైండ్‌లో రిజిస్టర్ అయిపోతది. అండ్ ఆల్సో చిన్న పిల్లలకి బాగా ఆడుకోవడం అంటే ఇష్టం, కార్టూన్స్ అంటే ఇష్టం, ఇలా చూడడం అంటే ఇష్టం కాబట్టి వాళ్ళు వెంటనే ఐడెంటిఫై చేయగలుగుతారు. అండ్ వాళ్ళకి నేర్చుకోవడానికి ఇష్టం అనేది పెరుగుతది. ఈ కార్డ్ కావాలి, ఈ కార్డ్ కావాలి, ఈ కలర్ బాగుంది అని అలా ఆ కలర్స్‌ని నేర్పించొచ్చు. నెక్స్ట్ ఆ కలర్స్ చూయించుకోవడం నీకు ఏ కలర్ అంటే ఇష్టం అంటే సంథింగ్ రెడ్ కలర్‌ది చూయించాడనుకో, నీకు రెడ్ కలర్ అంటే ఇష్టం. దీన్ని రెడ్ అని అంటారు. రెడ్ కలర్‌లో ఈ ఫ్రూట్స్ ఉంటాయి అని సంథింగ్ ఇలా ప్రతి ఒక్కటి నేర్పించొచ్చు పిల్లలకి. ఇలా నేర్పించడం వల్ల వాళ్ళకి క్లియర్‌గా అర్థమవుతది. అండ్ ఆల్సో వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు వాటికి. రోజు ఇంకా నేర్చుకోవడానికి వాళ్ళు మన దగ్గర ఇంకా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. సో, ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అయితే పిల్లల్ని చదివించడం చాలా అంటే చాలా ఈజీ. మనం ఎట్లా ఒక వాళ్ళకి నచ్చిన వేలో మనం తీసుకెళ్తే గనక ఖచ్చితంగా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపించి చదవడానికైతే ట్రై చేస్తారు. ఇన్‌కేస్ వాళ్ళకది తెలియకపోయినా సరే ఇంకా తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. అరెరే! నాకిందాక ఇదేంటో తెలియలేదు. ఇది భలే ఉంది కదా! దీన్నేమంటారు అని మళ్ళీ వాళ్ళకి అడగడానికే ఒక ఇంట్రెస్ట్ అనేది, ఒక ఆశ అనేది వాళ్ళకొస్తదనమాట. అదే బ్లాక్ బోర్డ్ మీద రాస్తే అంత ఇంట్రెస్ట్ అనిపించదు వాళ్ళకి. సో, చిన్న పిల్లల్లో ఇలాంటి ఒకటి ఉంటది కాబట్టి, సో, ప్రతి ఒక్కళ్ళు ఇలా ప్రాక్టికల్‌గా వాళ్ళకి చూయించి చదివించే ప్రయత్నం చేయాలి. అలా చేస్తే పిల్లలు ఇష్టంగా చదువుకుంటారు. అండ్ ఆల్సో చాలా ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారు. చదువుకోవడానికి ఇంకా శ్రద్ధ పెడతారు వాళ్ళు. సో, ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఏదో అంటే ఒక క్రమశిక్షణగా వాళ్ళకి డిసిప్లైన్‌గా నేర్పించాలి చదువు అని బోర్డుల మీద రాసి అస్సలు వాళ్ళ మైండ్‌కి ఎక్కకుండా ఖరాబ్ చేస్తూనే ఉన్నారు. సో, ఈసారి అలా చేయకుండా ప్లీజ్ ఈ టైప్‌లో మీరు ట్రై చేయండి ఒకసారి. ఆ బొమ్మల్లోనే మీరు చదువు నేర్పించే ప్రయత్నం చేయండి. డెఫినిట్‌గా మీ పిల్లలు ఎందుకు చదువుతారు. సో, ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ చేసి పిల్లల్ని చదివిస్తే గనక వాళ్ళు కూడా చాలా బాగా చదువుకుంటారండి. అండ్ పిల్లల్లో మనం గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళు వేటికైతే అట్రాక్ట్ అవుతున్నారో వాటిల్లో మనం చదువు చెప్పే ప్రయత్నం చేయాలి. వాళ్ళకి దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉంటదో దాని ద్వారానే చదువు నేర్పించే ప్రయత్నం చేయాలి. అలా చేసినప్పుడు వాళ్ళు డెఫినెట్‌గా నేర్చుకుంటారు. ఖచ్చితంగా నేర్చుకునే ఛాన్సెస్ 100% ఉంటాయన్నమాట. సో, ఈసారి మాత్రం ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేయడం వల్ల ఖచ్చితంగా అయితే మీ మీ పిల్లల్లో మార్పు వస్తది. వాళ్ళు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్సేనండి వాళ్ళ లైఫ్‌ని, వాళ్ళ భవిష్యత్తుని మార్చేది. సో, ఖచ్చితంగా ఇది మాత్రం మీరు అప్లై చేయండి. పిల్లల మీద రిజల్ట్ ఖచ్చితంగా కనిపిస్తది. ఎందుకంటే మనకి ఏదైతే నచ్చుతదో దాని మీద వర్క్ చేయడానికి అది పెద్దోళ్ళైనా, చిన్న పిల్లలైనా సరే దాని మీద వర్క్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఇష్టపడతారు. అండ్ ఆల్సో ఎంత హార్డ్ వర్క్ అయినా చెయ్యాలి అని అనుకుంటారు. ఎందుకంటే అది వాళ్ళకి నచ్చింది. అండ్ వాళ్ళ మైండ్‌లో ఫిక్స్ అయ్యి ఉంది కాబట్టి. సో, అలాంటి మైండ్ సెట్ ప్రతి ఒక్కళ్ళకి ఉంటది. లైక్ పెద్దోళ్ళకైనా సరే, చిన్నోళ్ళకైనా సరే. కాకపోతే పెద్దోళ్ళకి కొంచెం అర్థం చేసుకునే అంటే మెచ్యూరిటీ వచ్చేస్తది కాబట్టి, సరే ఇష్టం లేని దాంట్లో అయినా అడ్జస్ట్ అయ్యి ఉంటున్నాం. బట్ చిన్న పిల్లలు అలా కాదు కదా! ఏదైతే ఇష్టమో దాంట్లోనే వెతుక్కోవాలని చూస్తారు వాళ్ళు. సో, కొంచెం ఓపికతో పిల్లలకి మనం వాళ్ళ వేలో వెళ్ళి, వాళ్ళ దారిలో వెళ్ళి నేర్పిస్తే గనక వాళ్ళు 100% ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ ఆల్సో రిజల్ట్ కూడా అంతే తొందరగా వస్తది. వాళ్ళు నేర్చుకునే విధానం
కూడా అంతే స్పీడ్గా వాళ్ళకి అలవాటు అయిపోతుంది అనమాట. ఒక ఏజ్ అంటూ వచ్చే వరకు వాళ్ళకి నచ్చిన విధంగానే మనం క్లాసెస్ చెప్పడం కానీ అండ్ ఆల్సో నేర్పించడానికి, చదువు నేర్పించడానికి కానీ ట్రై చేయాలి. సో తల్లిదండ్రులు ఫస్ట్ ఈ ట్రిక్ అయితే పేరెంట్స్ పాటించి చూడండి. పిల్లలకి ఇంట్రెస్ట్ పెరగకపోతే నన్ను అడగండి, ఓకేనా? అయితే పిల్లల్ని చదివించే టైంలో ఏంటంటే చదివించే టైంలో వాళ్ళ మీద కోప్పడ్డా సరే, మనం అరిచినా సరే వాళ్ళకి నచ్చదు. సో ఇంకా ఇంకా ఇంట్రెస్ట్ చూపించడం కాదు కదా, అసలు పూర్తిగా వదిలేస్తారు. సో పిల్లల మీద కోప్పడొద్దు, అరవద్దు. ఏదైనా చిన్నగా సున్నితంగా అయితే వాళ్ళకి స్మూత్ వేలో చెప్పాలి. అలా చెప్పినప్పుడు వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు. అండ్ ఆల్సో ఊరికే చదువు మీదే అని దాని మీద కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కొంచెం ఇప్పుడు అంటే లైక్ వాళ్ళకి ఇంట్రెస్ట్ కల్పించే విధంగా మనం మాటలు చెప్పాలి. ఇప్పుడు ఒక 20 మినిట్స్ చదువుకున్నాం అనుకో, నెక్స్ట్ 30 మినిట్స్ మనం చాలా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు, మంచిగా ఆడుకోవచ్చు. సో ఈ 20 మినిట్స్లో నువ్వు మంచిగా కంప్లీట్ చెయ్యి, మంచిగా నేర్చుకోవడానికి ట్రై చెయ్యి అని మనం ఇలా చెప్పొచ్చు. సో ఇలా చెప్పి పిల్లల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయొచ్చు మనం. సో వాళ్ళని డిసైడ్ అవ్వమని చెప్పాలి. అంటే నువ్వు ఆడుకున్న తర్వాత చదువుకుంటావా, చదువుకున్న తర్వాత ఆడుకుంటావా, నీకు ఎలా ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు ఆడుకున్న తర్వాత చదువుకుందావు అంటే మమ్మీ ఇప్పుడు నీతో ఆడుకుంటుంది ఒక 10 నిమిషాలు, నెక్స్ట్ నువ్వు చదువుకుంటావు అని ఇలా ఈ వేలో చెప్పడం వల్ల పిల్లలైతే చాలా తొందరగా అర్థం చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలకి చాలా ఫ్రెండ్లీ నేచర్తో చదివించడం అలవాటు చేయాలి. అలా అలవాటు చేసిన పిల్లలు మ్యాథ్స్ రేపు లైఫ్లో సక్సెస్ అవుతారు. నెక్స్ట్ సెకండ్ టిప్. సో కనిపిస్తుంది కదా, పిల్లల్ని చదివించడం అంత సింపుల్ కాదని ఇక్కడే తెలుస్తుంది కదా. వాళ్ళని చదివించే క్రమంలో మన ఎమోషన్స్ని కూడా చాలా కంట్రోల్ చేసుకోవాలన్నమాట. మన ఎమోషన్స్ పిల్లల మీద చాలా అంటే చాలా ప్రభావం చూపిస్తాయి. సో ఎంతవరకు వీలైతే అంతవరకు ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి మనం పిల్లల దగ్గర. సో ఫస్ట్ ట్రిక్ అయితే చూసాం కదా, పిల్లల్ని చదివించడం అంత సింపుల్ కాదు, ఇంత ప్రాసెస్ ఉందని. నెక్స్ట్ సెకండ్ ట్రిక్ ఇదేంటంటే పిల్లలతో అప్పుడప్పుడు మైండ్ గేమ్స్ ఆడించాలి మనం. మైండ్ గేమ్స్ ఆడించడం వల్ల లైక్ పజిల్స్ కానీ లేకపోతే చెస్ కానీ లైక్ ఇలాంటి గేమ్స్ పిల్లలతో ఆడించాలి. అలా ఆడించడం వల్ల వాళ్ళ మైండ్ ఎప్పటికప్పుడు రీఫ్రెష్ అయిపోతుంది అనమాట. అండ్ ఆల్సో వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది. ఒక్కసారి మనం మన మైండ్ యూజ్ చేయడం అలవాటు చేసుకున్నామంటే లైఫ్ లాంగ్ అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అస్సలు ఖాళీగా కూర్చోబుద్ది కదా, ఈ వర్క్ చేద్దామా, ఇలా గేమ్స్ ఆడదామా, అలా గేమ్స్ ఆడదామా, ఈ టైంలో ఇది చేద్దామా, ఆ టైంలో అది చేద్దామా అని ఇలా ఆలోచిస్తూనే ఉంటారు. మైండ్ గేమ్ ఆడడం వల్ల ఇంకొక యూస్ కూడా ఉంది. ఏంటంటే రేపు ఫ్యూచర్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మన మైండ్ బాగా వర్క్ చేస్తుంది అనమాట. అండ్ అసలు దానికి సొల్యూషన్స్ వెతుకుతూ ఉంటుంది. సో ఇలాంటి మైండ్ గేమ్స్ అనేవి పిల్లలకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చిన్న వయసు నుండే మైండ్ గేమ్స్ ఆడించి అలవాటు చేయాలి. అలా చేయడం వల్ల తొందరగా మెచ్యూరిటీ అనేది వస్తుంది. వాళ్ళ ఆలోచన శక్తి వాళ్ళంతట వాళ్ళు మంచిగా ఆలోచన చేయగలుగుతారు. అండ్ ఆల్సో వాళ్ళకి బ్రెయిన్ పవర్ అనేది చాలా పెరుగుతుంది. సో ఇలాంటి వాటి కోసం పిల్లల్ని అయితే ఖచ్చితంగా మైండ్ గేమ్స్ ఆడించాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఈ మైండ్ గేమ్స్ వల్ల పిల్లలు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు. మన బ్రెయిన్ యాక్టివ్గా ఉంటేనే కదా మనం కూడా యాక్టివ్గా ఉంటుంది. సో బ్రెయిన్ యాక్టివ్గా ఉండడం వల్ల పిల్లలు కూడా చాలా యాక్టివ్ అయిపోతారు. సో మనం పిల్లల్ని మైండ్ గేమ్స్ ఆడించడం ద్వారా వాళ్ళకి ఏమంటారు, మనం మైండ్ గేమ్స్ ఆడిస్తూ ఉంటే వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు. అలా ఆలోచించడాన్ని ఎంజాయ్ చేయగలిగినప్పుడు రేపు ఫ్యూచర్ ఇంకా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు అలా నేర్చుకోవడం మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. వాళ్ళు ఇంకా కొత్త విషయాల్ని నేర్చుకోవాలి, కొత్త వాటిని పరిశోధించాలి అని వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ అనేది, ఆసక్తి అనేది పెరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు అలా నేర్చుకుంటూ ఒక మంచి స్థాయికి కూడా రాగలరు. సో వాళ్ళు అలా చేసే వాళ్ళకి ఎట్లాగో ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది వాళ్ళు నేర్చుకుంటూ ఉంటే. బట్ మనం ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ కలిగించాలి అంటే చిన్న వాటికి వాళ్ళని మనం అప్రిషియేట్ చేస్తూ ఉండాలి. లైక్ ఇప్పుడు ఏదైనా పజిల్ ఆడుతున్నాడు, ఒక స్టెప్ కంప్లీట్ చేశాడు, అరే నువ్వు సూపర్ చేసావురా నాన్న, సూపర్ చేసావురా అమ్మ,
ఈ స్టెప్ కంప్లీట్ చేసావు కదా, నెక్స్ట్ స్టెప్ కంప్లీట్ చేసావనుకో నీకు ఒక చిన్న గిఫ్ట్ ఇస్తాను. ఆ నెక్స్ట్ కంప్లీట్ చేస్తే ఇంకొంచెం మంచి గిఫ్ట్ ఇస్తాను. సో ఇలాంటివి రివార్డ్స్, అప్రిషియేషన్స్ అనేవి పిల్లలకి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా గేమ్ని ఎంజాయ్ చేస్తూ ఒక పట్టుదలతో వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే మనం ఒక రివార్డ్ అనేది ఇస్తే వాళ్ళకి హ్యాపీనే కదా. అమ్మ మా మమ్మీ ఇది ఇచ్చింది, మా డాడీ ఇది ఇచ్చారు, మా డాడీ ఆ గిఫ్ట్ ఇచ్చారు, మా డాడీ ఈ గిఫ్ట్ ఇచ్చారు, అమ్మో ఈ గేమ్స్ ఆడితే ఇంకా మంచి గిఫ్ట్స్ ఇస్తారు, ఇంకా నేను చాలా బాగా ఆడాలి, ఇంకా చాలా బాగా నేర్చుకోవాలి, ఇంకా స్పీడ్గా చేయడానికి ట్రై చేయాలి అని పిల్లలు ఇలాంటి కొత్త ఆశలు అయితే పుడతాయన్నమాట. సో వాళ్ళని ఇలా మనం ప్రేరేపించడానికి అండ్ ఆల్సో వాళ్ళని మంచి పొజిషన్లో నించోబెట్టడానికి మనం చిన్నప్పటి నుంచి అయితే ఇవన్నీ అలవాటు చేయాలి వాళ్ళకి. వాళ్ళు ఆటోమేటిక్గా మనం మైండ్ గేమ్స్ అలవాటు చేయడం వల్ల వాళ్ళు కొత్తది నేర్చుకోవాలి అనే తపన వాళ్ళలో మొదలవుతుంది. సో అలాంటి వాటిని మనం క్రియేట్ చేయాలన్నమాట. ఈరోజు పిల్లల్ని మనం అలా చేస్తేనే కదండి నెక్స్ట్ పిల్లలు వాళ్ళు ఏం నేర్చుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఏ దారిలో వెళ్తే మంచిగా ఉంటుంది, వాళ్ళకు ఒక సొంత ఆలోచన అనేది బిల్డ్ అవుతుంది అనమాట. సో అలా వాళ్ళని ఆలోచించే విధంగా మనం క్రియేట్ చేయాలన్నమాట. అలా క్రియేట్ చేసిన రోజునే పిల్లలు స్వతహాగా వాళ్ళంతటా వాళ్ళు ఎదగగలుగుతారు అండ్ ఆల్సో మంచి డెసిషన్స్ తీసుకోగలుగుతారు. ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా చాలా బాగా ఆలోచించగలుగుతారు అండ్ ఆల్సో మంచి డెసిషన్స్ అనేవి పిల్లలు తీసుకోగలుగుతారు. సో తల్లిదండ్రులు పిల్లల్ని ఇలా పెంచిన రోజే ఒక మంచి భవిష్యత్తు అనేది, ఒక మంచి ఫ్యూచర్ అనేది వాళ్ళకి అందించిన వాళ్ళం అవుతాము. సో ప్రతి ఒక్కళ్ళు మైండ్ గేమ్ ఆడించే ఆలోచనలు చేయాలి అండ్ ఆల్సో వాళ్ళు మంచి మైండ్ గేమ్స్ అన్నప్పుడు అండ్ పజిల్స్ అలాంటివి ఒక స్టెప్స్లో విన్ అయినప్పుడు వాళ్ళకి అప్రిషియేషన్స్ ఇస్తూ ఉండాలి, రివార్డ్స్ ఇస్తూ ఉండాలి, చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తూ ఉండాలి. సో అలాంటి గిఫ్ట్స్ వాళ్ళని హ్యాపీ చేస్తాయి అనమాట. అలా హ్యాపీ చేసినప్పుడు వాళ్ళకి ఇంకా నేర్చుకోవాలనే థాట్ అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే మా పేరెంట్స్ చాలా సంతోషపడుతున్నారు, అలా సంతోషపడుతూ నాకు గిఫ్ట్స్ ఇస్తున్నారు, నేను విన్ అయితే ఇంకా నేను విన్ అవ్వాలంటే నేను చాలా మంచిగా నేర్చుకోవాలి, చాలా మంచిగా ఆలోచించాలి అనే విధానంలో వాళ్ళు ఇంకా నేర్చుకుంటారనమాట. అది కూడా బలవంతంగా నేర్చుకోరు వాళ్ళు బలవంతంగా నేర్చుకోరు, ఎంజాయ్ చేస్తూ నేర్చుకోవాలి అన్న తపనతో మాత్రమే నేర్చుకుంటారనమాట. సో పిల్లల ఆలోచన అలా ఉండే విధంగా తల్లిదండ్రులు తీర్చిదిద్దాలి పిల్లల్ని. నెక్స్ట్ పిల్లల్ని మంచిగా చదివించడంలో నెక్స్ట్ తీసుకోవాల్సిన థర్డ్ ట్రిక్. ఈ ట్రిక్ ఏంటంటే పిల్లల్ని ఏ చిన్న విషయానికైనా సరే మనం అప్రిషియేట్ చేస్తూ ఉండాలి. చిన్న మంచి పని చేసినా, చిన్న వర్క్ చేసినా సరే వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. నువ్వు చాలా స్మార్ట్గా ఉన్నావురా, చాలా తొందరగా నేర్చుకున్నావురా అని ఇలాంటి మాటలు చెప్పాలన్నమాట వాళ్ళకి. లైక్ అంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఎలా అప్రిషియేట్ చేయాలి, అసలు అప్రిషియేషన్ అంటే ఏంటి, ఎలా చెయ్యాలి, అసలు ఏంటి దీని వెనుక రీజన్ అనేది నేను ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు, వాళ్ళు చాలా టైర్డ్ అయిపోయారు. అమ్మ నేను టైర్డ్ అయిపోయాను అంటే, సరే అమ్మా కొంచెం వాటర్ పెడతాను, అప్పుడు రెస్ట్ తీసుకో, బాత్ చేయి, అప్పుడు ఫ్రెష్గా ఉంటుందని మనం చెప్తాము. ఓకే బాత్ చేస్తారు, వాళ్ళు వస్తారు. అమ్మ నేను చాలా టైర్డ్గా ఫీల్ అవుతున్నా, హోంవర్క్ నా వల్ల కాదమ్మా ఈరోజు అని చెప్పారనుకో, నాకు కొంచెం చెయ్యమ్మా పర్లేదు, మళ్ళీ రేపు మేడం వాళ్ళు ఊరుకోరు కదా అని మనం చెప్తాము. సో వాళ్ళు చేశారనుకోండి, మనం దాన్ని అప్రిషియేట్ చేయాలి. అమ్మో హోంవర్క్ అప్పుడే కంప్లీట్ చేసావా, చాలా స్మార్ట్‌రా నువ్వు, భలే చేసావు కదా, నువ్వు ఇన్‌కేస్ అసలు నువ్వు ఇప్పుడు చేయవేమో అనుకున్నాను, కానీ నీకు చాలా ఇంట్రెస్ట్ ఉందిరా చదవంటే, నువ్వు చాలా బాగా చేసావు, అప్పుడే అసలు నేను 2 అవర్స్ పట్టిద్ది అనుకున్నా నీకు హోంవర్క్ చేయడం, 1 అవర్‌లో కంప్లీట్ చేసేసావు, 1 అవర్‌లో కంప్లీట్ చేసావు, అసలు చాలా స్మార్ట్‌రా నువ్వు, ఇంత స్పీడ్‌గా ఎవరు చేయరు అని ఈ టైప్‌లో అయితే పిల్లల్ని అప్రిషియేట్ చేయాలి. సో ఇలా అప్రిషియేట్ చేసినప్పుడు వాళ్ళకి ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. నేను ఇది చెయ్యగలను, నేను ఖచ్చితంగా చేస్తాను, మంచి రిజల్ట్ వస్తుంది, నేను కష్టపడగలను. సో ఇలాంటి కాన్ఫిడెన్స్ అయితే పిల్లల్లో చాలా పెరుగుతుంది. సో పిల్లలలో ఈ కాన్ఫిడెన్స్ పెరగాలి అంటే తల్లిదండ్రుల పాత్ర చాలా ఉండాలి. ముఖ్యంగా వీళ్ళే తీసుకురావాలి అలాంటి కాన్ఫిడెన్స్ని. సో పిల్లలలో కాన్ఫిడెన్స్ పెంచడానికి తల్లిదండ్రులు అయితే ఇన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మనం కరెక్ట్గా పిల్లల మీద కేర్ తీసుకొని చాలా పేషెన్స్తో, చాలా ఓపికగా పిల్లలకి నేర్పించడం మొదలు పెడతాము,
మన ఎమోషన్స్ని ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటామో, లైక్ కోప్పడడం కానీ, చిరాకు పడడం కానీ, వాళ్ళ మీద బాగా ఇరిటేషన్ చూపించడం కానీ ఇలాంటివి చేయకుండా ఎప్పుడైతే మనం కంట్రోల్డ్గా ఉండి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళగలుగుతామో వాళ్ళ వేలోకి వెళ్ళి, అప్పుడు పిల్లలైతే చాలా ఈజీగా నేర్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అట్లా అది ఒక్కటే కాదు, వాళ్ళకి మన మీద ఇష్టం కూడా అలానే పెరుగుతుంది అనమాట. అమ్మ వాళ్ళు చాలా బాగా చెప్తున్నారు, నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, చాలా బాగా చూసుకుంటున్నారు అండ్ అప్రిషియేట్ చేస్తున్నారు, రివార్డ్స్ ఇస్తున్నారు. వాళ్ళకి మంచి ఒక ఇంప్రెషన్ అనేది మన మీద అయితే ఫామ్ అవుతుంది. నెక్స్ట్, పిల్లల్లో చదువు మీద ఇంట్రెస్ట్ కలిగించడం, అదే పిల్లల్ని చదివించాల్సిన తీరులో, పిల్లల్ని చదివించాల్సిన తీరులో ఇప్పుడు 4th ట్రిక్ అనమాట. ఇది ఏంటంటే పిల్లలకి ఆసక్తి కలిగేలాగా మనం మార్చడం. లైక్ వాళ్ళకి ఆసక్తి ఎలా కలిగించాలో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే ఒక బుక్ ఉంది, ఆ బుక్ని చదవాలనుకుంటున్నాం. అయితే పిల్లలకి ఆ బుక్ మీద ఇంట్రెస్ట్ రావాలి. అలా రావాలి అంటే మనం వాళ్ళని ముందే ఒక క్వశ్చన్స్ అడగాలి, వాళ్ళు చదవకముందే. అంటే ఈ స్టోరీ నేను ఇలా ఉంటుంది అనుకుంటున్నాను, నువ్వెలా అనుకుంటున్నావు, ఒకవేళ నెక్స్ట్ ఈ స్టెప్ వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడు, బావిలో దూకుతాడా, అందులోకి దూకుతాడా, లేకపోతే ఎవరైనా కాపాడుతాడా, లేకపోతే పులికి ఆహారం అయిపోతాడా, లైక్ ఇలాంటి క్వశ్చన్స్ అడగాలి. అలా అడగడం వల్ల వాళ్ళ బ్రెయిన్ యాక్టివ్ అయ్యి నేర్చుకోవాలనే క్యూరియాసిటీ వాళ్ళలో పెరుగుతుంది. సో మనం చేయాల్సింది ఏంటంటే పిల్లలలో ఒక క్యూరియాసిటీ అనేది నింపడం. అలా నింపినప్పుడు వాళ్ళ బ్రెయిన్ యాక్టివ్ అయ్యి వాళ్ళ కొత్తది నేర్చుకోవాలి, ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, ఎలా జరుగుతుందో తెలుసుకోవాలి, ఎవరు హెల్ప్ చేశారో వాళ్ళకి తెలుసుకోవాలి, వాళ్ళ ప్రాబ్లం ఎలా సాల్వ్ అయ్యిందో తెలుసుకోవాలి అని ఇవన్నీ పిల్లల్లో ఆలోచన మొదలవుతుంది అనమాట. వాళ్ళకి క్యూరియాసిటీ పెరుగుతుంది అనమాట. సో ఆ క్యూరియాసిటీకి హెల్ప్ అయ్యే చిన్న చిన్న క్వశ్చన్స్ అయితే మనం అడగాలి. మన క్వశ్చన్స్ ద్వారానే వాళ్ళకి క్యూరియాసిటీ పెంచాలి దాని మీద, ఏ వర్క్ చేసే దాని మీదనే సరే. ఇప్పుడు ఇన్ కేస్ ఏమంటారు, ఇప్పుడు చూసాం, ఇప్పుడు సంథింగ్ గేమ్స్ ఉంటాయి, ఇగో ఇలా ఆడాలి ఇలా ఆడాలి, ఇగో ఇలా వచ్చింది, ఎవ్వరికి రాలేదు, సంథింగ్ నేను గేమ్ చెప్తాను, ఇలా ఇలా మ్యాథ్స్ చాలామంది చెప్పాను నేను, ఇది ఎవరికి రాలి. అయితే వాళ్ళ క్యూరియాసిటీ పెంచాలి, ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలి అని. సో పిల్లలు అది చూసి ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అసలు నెక్స్ట్ నేను చెప్తాను అని ఇలా మనం ఒక మెంటాలిటీ అనేది క్రియేట్ చేయడం వల్ల వాళ్ళలో క్యూరియాసిటీ అనేది పెరిగిపోతుంది. సో అలా పెరగడం వల్ల వాళ్ళ బ్రెయిన్ యాక్టివ్ అయ్యి కొత్త విషయాలు తెలుసుకోవాలి, కొత్తగా ఎక్స్ప్లోర్ చేయాలి, కొత్త విషయాలు ఇంకా నేర్చుకోవాలి అనే స్టేజ్లో అయితే వాళ్ళు ఉంటారనమాట. సో బ్రెయిన్ అలా ఆలోచించాలి అంటే పిల్లల్లో క్యూరియాసిటీ అనేది చాలా అంటే చాలా ముఖ్యం వాళ్ళ బ్రెయిన్ యాక్టివ్గా ఉండడానికి. సో పేరెంట్స్గా మనం చేయాల్సింది పిల్లలలో క్యూరియాసిటీ పెంచడం. క్యూరియాసిటీ అనేది చాలా పెద్ద వర్డ్ అండి. అసలు ఆసక్తిని పెంచాలి అంటే, దాని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగేలా చేయాలి అంటే మనం వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతూ ఉండాలి. ఈ క్వశ్చన్సే అండి పిల్లలు రేపు భవిష్యత్తుకి పునాది. ఎందుకంటే మనం ఎన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నామో వాళ్ళు మనకి ఆన్సర్స్ ఇస్తున్నారా లేదా, లేకపోతే ఎక్కడైనా తెలుసుకుని ఇస్తున్నారా, లేకపోతే ఇప్పుడు మనం ఎందులోనైనా చూసి ఇస్తున్నారా. సో ఇలాంటివన్నీ వాళ్ళ బ్రెయిన్ ఆలోచించడం మొదలు పెడుతుంది అనమాట. మమ్మీ ఈ క్వశ్చన్ అడిగారు, దీనికి ఆన్సర్ ఏమై ఉంటుంది, నేను ఎక్కడ ఎతకాలి, ఎలా ఎతకాలి అనే ఒక ఇంట్రెస్ట్ పెరుగుతుంది వాళ్ళకి. ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయడం, ఆ క్వశ్చన్కి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం వాళ్ళు చూస్తారనమాట. సో అలా చూసే క్రమంలో మన బ్రెయిన్ చాలా యాక్టివ్గా మారిపోతుంది, ఎక్కువ ఆలోచించడం మొదలు పెడుతుంది. బ్రెయిన్ ఎంత ఎక్కువగా ఆలోచిస్తే అంత బాగా పనిచేస్తుంది అనమాట. అది కొత్త ఆలోచనలు రావడానికి పునాది వేస్తుంది క్యూరియాసిటీ అనేది. సో అలాంటి కొత్త ఆలోచనలు రావడానికి గల కారణమైన క్యూరియాసిటీని మనం మన పిల్లలకి అందించాలి, వాళ్ళకి కల్పిస్తూ ఉండాలి. ప్రతి దాని మీద వాళ్ళకి క్యూరియాసిటీ, ఆసక్తిని, ఇంట్రెస్ట్ని కల్పిస్తూ ఉండాలి. ఈరోజు ఇలా జరిగిందా, ఆ రోజు అలా జరిగిందా, నెక్స్ట్ ఏమై ఉంటుంది ఈ స్టోరీలో. ఇప్పుడు ఒక పేజ్ చదివాము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పేజ్ చదివాము, ఇక్కడ వరకు జరిగింది, నెక్స్ట్ ఏం జరిగిద్దని నువ్వు అనుకుంటున్నారా చిన్న అని ఇలా అడిగామనుకోండి, వాళ్ళు ఏదో ఒక సమాధానం చెప్తారు. అట్లీస్ట్ ఆలోచించి ఏదో ఒక చిన్న సమాధానమో పెద్ద సమాధానమో చెప్తూ ఉంటారు. సో అలా చిన్నగా పెద్దగా పెరిగే ఆలోచన విధానమే రేపటి రోజున మంచి ఆలోచనలకు దారితీస్తుంది. అండ్ ఆల్సో చాలా ప్రాక్టికల్గా చాలా నాలెడ్జబుల్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయగలుగుతుంది.
అండ్ చాలా సొల్యూషన్స్ ఇవ్వగలుగుతుంది. సో మనం పిల్లల్ని చిన్నప్పుడే వాళ్ళ మైండ్ని ఇలా మనం తయారు చేయాలన్నమాట. మనం అలా తయారు చేయాలంటే వాళ్ళతో మంచి టైం స్పెండ్ చేయాలి, క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి పిల్లలతో. అలాంటి టైం స్పెండ్ చేస్తూ వాళ్ళకి ప్రతి ఒక్కటి నేర్పించాలన్నమాట. అలా నేర్పించే క్రమంలో మనకి చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఎమోషనల్ అవుతాము, కొడతాము, తిడతాము, వీడికి ఏం రావట్లేదు ఇలా అనుకుంటాము. బట్ పిల్లల్ని ఏ రోజు మనం చేసే తల్లిదండ్రులు చేసే తప్పు అదేనండి. ఏ రోజు పిల్లల్ని అలా అనుకోవద్దు. వాళ్ళు అలా అవుతున్నారు అంటే రీజన్ మనం కూడా అయి ఉంటాం. ఎందుకంటే ఈ ఎమోషన్స్ అన్నిటిని కంట్రోల్ చేసుకోవట్లా మనం కంట్రోల్ చేసుకొని వాళ్ళకి నేర్పించిన రోజున వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉంటారు. సో మొక్కై వంగనేది మానై వంగుతుందా అని అంటారు కదా. కాబట్టి చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇవన్నీ నేర్పించాలి. క్యూరియాసిటీని పెంచాలి, వాళ్ళకి నచ్చిన వేలో ఆలోచించడం, థింక్ చేయడంలో చూడాలి. వాళ్ళకు స్మార్ట్ గేమ్స్ నేర్పించాలి, మంచి పజిల్ గేమ్స్ నేర్పించాలి. సో ఇలాంటివన్నీ చేయడం వల్ల వాళ్ళకైతే కొత్త కొత్త ఆలోచనలు అనేవి పెరుగుతాయి. సో పిల్లలలో క్యూరియాసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. తల్లిదండ్రులు ఆ క్యూరియాసిటీని పిల్లలకి కలిగించడానికైతే చాలా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. అలా చేసే ప్రయత్నాల్లో చాలాసార్లు ఓడిపోవచ్చు. బట్ ట్రై చేస్తూనే ఉండాలి, పిల్లలకి హెల్ప్ చేస్తూనే ఉండాలి, వాళ్ళకి క్యూరియాసిటీ పెంచాలి. వాళ్ళకి మధ్య మధ్యలో చిన్ని చిన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉండాలి. ఇన్ కేస్ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేశారనుకోండి, మంచి అప్రిషియేషన్ వాళ్ళకి ఇవ్వాలి. అయ్యో అప్పుడే చదివేసావు నువ్వు, అరే భలే చెప్పేసావే టక్కున ఆన్సరు, నేను చెప్పలేవేమో అనుకున్నా. సో ఇలాంటివన్నీ చెప్తుంటే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. అలా హ్యాపీగా ఉన్నప్పుడు మన ఆక్సిటోసిన్స్, డోపమైన్స్ ఇవన్నీ రిలీజ్ అవుతాయి. హ్యాపీగా వాళ్ళ మైండ్ అనేది రీఫ్రెష్ అవుతుంది అనమాట. ఇంకా కొత్త ఆలోచనలకు పునాదులు వేస్తుంది. సో పిల్లలు విషయంలో పెద్దవాళ్ళు మాత్రం, పేరెంట్స్, తల్లిదండ్రులు మాత్రం ఇలా ఆలోచించాలి. ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం చాలా ఉంది. ఇలా ఆలోచించడం వల్ల వాళ్ళ లైఫ్ ఇంకా ముందుకు పోతుంది. సో తల్లిదండ్రులు ఇది మొత్తం అర్థం చేసుకొని పిల్లల జీవితం ఇక్కడే ఆగిపోకూడదు అనుకుంటే ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పిల్లల్ని చదివించడంలో ఫిఫ్త్ ట్రిక్ ఏంటో తెలుసా? ఇది మనకే, తల్లిదండ్రులకి, పిల్లలకి కాదు. ఈ ట్రిక్ ఏంటంటే, ఫస్ట్ పిల్లల్ని చదివించాలంటే తల్లిదండ్రులు చదువుకోవాలి. వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి ముందు. తల్లిదండ్రులు ప్రిపేర్ అయితేనే కదా పిల్లల్ని చదివించగలిగేది. సో తల్లిదండ్రులు ఫస్ట్ ఏం చేయాలంటే, పిల్లల్ని ఎక్కడ చదివించాలనుకుంటున్నారో ఆ టేబుల్ని మంచిగా శుద్ధం చేసి ఉంచాలి, లేకపోతే ఆ రూమ్ని మంచిగా శుద్ధం చేసి ఉంచాలి. ఇన్ కేస్ బయట అనుకోండి, లైక్ హాల్లోనో లేకపోతే బయట గార్డెనింగ్ ఏరియాలోనో ఇలాంటి ప్లేస్లో అనుకోండి, అక్కడ క్లీన్గా ఉంచే ప్రయత్నం చేయాలి చుట్టూ. తర్వాత అక్కడ కొన్ని ఆట వస్తువులు, ఆట బొమ్మలు అందంగా అలంకరించాలి. అలా పిల్లలకి చాలా ఇష్టం కదా, అలాంటి వాతావరణం ఉంటే అక్కడ ఉండడానికి ఇష్టపడతారు కదా. సో అలాంటి వాతావరణం అయితే పిల్లలకి క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, వాళ్ళని ఒకే టైంలో చదివించడానికి అలవాటు చేయాలి. అలా చేయడం వల్ల వాళ్ళ బ్రెయిన్ ఆల్రెడీ ఇంకా యాక్టివేట్ చేసుకుంటుంది దానికి అది. మనం ఇంకో రోజు ఈ టైంకి చదువుతున్నాం, ఈరోజు కూడా ఈ టైంకి చదువుకోవాలి, ఈరోజు కూడా ఈ టైంకి తినాలి, ఈరోజు కూడా ఈ టైంకి పడుకోవాలి అనేది మన బ్రెయిన్కి ఆటోమేటిక్గా సిగ్నల్ వెళ్ళిపోతుంది. సో పిల్లల్ని ఒకే టైంలో చదివిస్తే వాళ్ళు ఆ చదువుకోవడానికి అలవాటు పడతారు. నెక్స్ట్ ఏంటంటే, ఒకే టైంలో చదివించడమే కాకుండా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ కానీ, ఫ్రూట్స్ కానీ, డ్రింక్ కానీ ఇవి చదువుకునే ముందు ఇచ్చే ప్రయత్నం చేయాలి. అలా చేస్తే మనకి నచ్చింది ఇప్పుడు తాగామనుకోండి, నచ్చింది తిన్నామనుకోండి, ఒక హ్యాపీ ఫీల్ అనేది వస్తుంది పిల్లలకి. అలా రావడం వల్ల వాళ్ళు మంచిగా చదివే ఛాన్స్ ఉంటుంది. చదివిన కొద్దిసేపు అయినా సరే చదివే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మాత్రం తల్లిదండ్రులు పక్కా గుర్తుపెట్టుకోండి. పిల్లల్ని చదివించే ముందు వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ కానీ, స్నాక్ ఐటమ్స్ కానీ, ఇంకా డ్రింక్స్ కానీ, టీ కానీ ఇలాంటివి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి. అలా చేయడం వల్ల వాళ్ళు అది తిన్నప్పుడు, తాగినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మనసుకు నచ్చింది తిన్నారు కాబట్టి. సో వాళ్ళు మంచిగా చదువుకునే వీలు ఉంటుంది. పిల్లల్ని చదివించడం అంటే మామూలు విషయం కాదు కదా, తెలుస్తూనే ఉంది కదా, ఇవన్నీ అన్నీ తెలుస్తున్నాయి కదా. సో ఫస్ట్ పిల్లల్ని చదివించాలి అంటే వాళ్ళకంటే ముందు మనం ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ ప్రిపేర్ చేయాలి. ఆ తర్వాత వాళ్ళలో క్యూరియాసిటీ పెంచి చదివించడానికి ప్రయత్నం చేయాలి. సో మన రెస్పాన్సిబిలిటీ ఉంటేనే మనం పిల్లల్ని రెస్పాన్సిబుల్గా తయారు చేయగలం. మనకి రెస్పాన్సిబిలిటీ లేని పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? మనల్ని చూసి మ్యాథ్స్ పిల్లలు నేర్చుకుంటారు.
సో అలాంటి రెస్పాన్సిబిలిటీ పిల్లల్లో క్రియేట్ చేయాలి అంటే మనం కూడా చాలా రెస్పాన్సిబుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ప్రతి ఒక్కరు వీటిని భారం అనుకోకుండా ఒక రెస్పాన్సిబుల్ వేలో తీసుకొని రెస్పాన్సిబుల్గా పిల్లల్ని చదివిస్తూ వాళ్ళకి తినిపిస్తూ వాళ్ళ భవిష్యత్తు కోసం పాటుపడుతూ ఉండాలి. అలా చేసినప్పుడే పిల్లలకు కూడా మన ఇంటెన్షన్స్ అర్థమవుతూ ఉంటాయి. పెద్ద అవుతూ ఉంటే మన ఇంటెన్షన్స్ అర్థమవుతాయి. ఆ ఇంటెన్షన్స్కి అనుగుణంగా వాళ్ళు ప్రిపేర్ అయ్యి వాళ్ళకి వాళ్ళు మంచి భవిష్యత్తుని నిర్మించుకునే అవకాశం కూడా చాలా ఉంటుంది. సో తల్లిదండ్రుల ఇంటెన్షన్స్ ప్యూర్ అయినప్పుడు పిల్లలు వాటిని ఖచ్చితంగా గుర్తించగలుగుతారండి, పెద్ద అయిన తర్వాత అయినా సరే. సో వాళ్ళ కష్టానికి ప్రతిఫలం తీసుకురావాలని ఆశిస్తూనే ఉంటారు. అలా ఆశిస్తూ ఏదో ఒక రోజు తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో తల్లిదండ్రులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పిల్లల్ని ఎలా చదివించాలి ఏంది అనే దాని మీద మంచి కాన్సన్ట్రేషన్ చేసి ఒక ఫ్రెండ్లీ వేలో, ఫ్రెండ్లీ నేచర్లో వాళ్ళని చదివించడానికి అయితే మనం ట్రై చేయాలి. అంతేకాదు కోప్పడినా చిరాకు పడినా పిల్లలకైతే అస్సలు నచ్చదు. ఇంకా వాళ్ళు మొండి చేసే ప్రమాదం ఉంది. ఎందుకంటే మనం ఏం చేస్తేనే వాళ్ళు అది నేర్చుకుంటారు కాబట్టి మనం మొండి చూపిస్తే వాళ్ళు మొండి చూపిస్తారు, మనం మూర్ఖత్వం చూపిస్తే వాళ్ళు చూపిస్తారు. అండ్ మనం బ్రెయిన్ యూస్ చేయడం స్టార్ట్ చేసామా వాళ్ళు బ్రెయిన్ యూస్ చేస్తారు. మనం అప్రిషియేషన్ వాళ్ళకి ఇవ్వడం స్టార్ట్ చేసామా వాళ్ళు బ్రెయిన్ యాక్టివ్ అయ్యి వాళ్ళు ఇంకా ఎనర్జీగా ఉండి ఇంకా చాలా ప్రయత్నాలు చేసి ఇంకా మంచి మంచి వర్క్స్ చేయడానికి, నాలెడ్జ్ని పెంచుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తారనమాట. సో పిల్లలకి కావాల్సింది ఇలాంటి స్మూత్ వే కానీ హార్డ్ వే అస్సలు కాదు. సో పిల్లల కంటే ముందు మనం ప్రిపేర్ అయ్యి ఆ తర్వాత పిల్లల్ని ప్రిపేర్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి 6th ట్రిక్. ఇదేంటంటే పిల్లలు చిన్న చిన్న లక్ష్యాలను ఛేదించిన, లైక్ చిన్న చిన్న వాటిని ఐడెంటిఫై చేసిన ఖచ్చితంగా వాళ్ళకి రివార్డ్స్ ఇచ్చే ప్రయత్నం చేయాలని చెప్పాను కదా. అలానే కాకుండా అండ్ ఆల్సో వాళ్ళకి ఈ ఈ టాస్క్ కంప్లీట్ చేసావు కదా, దీనికంటే ఇంకొంచెం పెద్ద టాస్క్ ఇస్తాను, దాన్ని కంప్లీట్ చేస్తే ఇంకా పెద్ద రివార్డ్ ఇస్తాను. అండ్ ఆల్సో మీరు ఇది చేస్తే అక్కడ మీ పేరు రాసి పెడతాను, మీరే చేశారు అని. అప్పుడు అందరికీ అది కనిపిస్తుంది, మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు అని ఇలాంటివి ఇచ్చామనుకోండి, పిల్లలు ఖచ్చితంగా కన్విన్స్ అవుతారు, ఇంకా నేర్చుకోవడానికి ట్రై చేస్తారనమాట. వాళ్ళ లక్ష్యాలు చిన్న చిన్న వాటిని సాధించినా సరే, ఇప్పుడు ఈరోజు టార్గెట్ ఉంది, ఇప్పుడు 10 చాప్టర్స్ ఉన్నాయి, మమ్మీ ఈరోజు నేను ఒక చాప్టర్ ఖచ్చితంగా కంప్లీట్ చేస్తానని చెప్పారనుకోండి, ఓకే కంప్లీట్ చేయనా అని మీరు చెప్తారు. అప్పుడు కంప్లీట్ చేశాడనుకోండి తన ఒక చాప్టరు, మీరు అప్రిషియేషన్ ఇవ్వండి తనకి, అరే నాన్న ఒక చాప్టర్ కంప్లీట్ చేసావా ఓకే అని. అప్పుడు వాళ్ళు సంతోషపడతారు. సో అలాంటి చిన్న చిన్న వాటిని కంప్లీట్ చేసిన సరే ఖచ్చితంగా అప్రిషియేషన్స్, రివార్డ్స్ అనేవి పిల్లలకి ఇవ్వాలి. అప్పుడే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే నేను చెప్పాలనుకున్న విషయం, పిల్లలు ఏమేమైతే కంప్లీట్ చేశారు చదవడం అనేది వాటికి ఒక రౌండ్ మార్క్, ఒక టిక్ మార్క్ చుట్టండి. అప్పుడు వాళ్ళకి అది చూసినప్పుడల్లా అరే నేను ఇది కంప్లీట్ చేశానే చాలా గ్రేట్ అబ్బా అని అనిపిస్తుంది. నెక్స్ట్ అలా చుట్టడం వల్ల చూసినప్పుడు నేను ఇది చదివాను ఇది చదివాను అని ఒక రివైజ్ చేసుకున్నట్లు ఉంటుంది. ఇలా కలర్ స్టికింగ్ చేయడం వల్ల, కలర్ స్టిక్కర్స్ అతికించడం వల్ల. సో తల్లిదండ్రులు ఇలా చేయడం వల్ల పిల్లల బ్రెయిన్ చాలా యాక్టివ్ అవుతుంది, చాలా గ్రోత్ కూడా ఉంటుంది అనమాట. చాలా మందిలో ఇప్పుడు బ్రెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చేసరిగా బ్రెయిన్స్ పెరగక చూయించక చాలామంది పిల్లలు అల్లాడిపోతున్నారు పాపం. బట్ మీ పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ కావాలంటే తల్లిదండ్రుల అవసరం ఎంతైనా ఉంది. లైక్ చిన్నప్పుడు చెప్తారు కదండి, నేను విన్నాను అమ్మ ఏమో కానీ నాన్న ఆడించినప్పుడు పిల్లల్లో బ్రెయిన్ గ్రోత్ చాలా బాగుంటుందంట. చదివించేటప్పుడు కూడా అంతే అండి, అమ్మ నాన్నలు చదివిస్తే కనుక వాళ్ళ బ్రెయిన్ గ్రోత్ బాగుంటుంది, వాళ్ళు ఆలోచించే విధానం బాగుంటుంది, ఇంకా మరిన్ని స్టెప్స్ తీసుకోగలుగుతారు, ముందు స్టెప్స్ ఇంకా బాగా వర్క్ చేయగలుగుతారు, ప్రతిదీ కాన్ఫిడెన్స్తో నిలబడగలుగుతారు, చాలా కాన్ఫిడెంట్గా ఉండగలుగుతారు, ఏదైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. సో అలాంటి ధైర్యాన్ని ఇవ్వాల్సింది మాత్రం తల్లిదండ్రులే. తల్లిదండ్రులు లేనిది పిల్లలు లేరండి, పిల్లలు లేనిది కూడా తల్లిదండ్రులు లేరు. బట్ ఆ ధైర్యాన్ని వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు ఇవన్నీ సాధించగలుగుతారు, అన్నిట్లో ముందుండగలుగుతారు, అండ్ ఆల్సో మంచి విషయాలు నేర్చుకోగలుగుతారు, అండ్ కొత్త కొత్త ఆలోచనలు చేయగలుగుతారు, కొత్త కొత్తవి ఇన్వెంట్ చేయగలుగుతారు. అలా ఇన్వెంట్ చేయడం వల్ల లైఫ్ ఇంకొంచెం హ్యాపీగా అనేది ఉంటుంది. సో ఇన్ సో చూసారు కదా, ఈ 6 ట్రిక్స్ ఫాలో అవ్వడం వల్ల ఖచ్చితంగా పిల్లలలో మంచి
చేంజెస్ని అయితే మనం తీసుకురావచ్చు, మంచి మార్పులు తీసుకురావచ్చు, ఇంకా మరిన్ని అచీవ్మెంట్స్ వాళ్ళు చేసే విధంగా మనం వాళ్ళని ముందుకు పుష్ చేయొచ్చు. సో తల్లిదండ్రులు మాత్రం ఈ 6 ట్రిక్స్ పాటిస్తే గనక పిల్లల్ని ఒక మంచి భవిష్యత్తు, మంచి స్థాయిలో నిల్చోబెట్టే అవకాశం అయితే ఉంటది. వాళ్ళకి మంచి ఫ్యూచర్‌ని ఇచ్చిన వాళ్ళమవుతాము. సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. మీరు వీడియోస్ పూర్తిగా చేయడం వల్ల చెప్తూనే ఉన్నాను కానీ మీరు చూడట్లేదు. సో పదే పదే ప్రతి వీడియోకి 2 టైమ్స్, 3 టైమ్స్ చెప్తూనే ఉన్నాను. ఇలా చెప్పినందుకైనా ప్లీజ్ మన వీడియోస్ పూర్తిగా చూడండి. అండ్ ఆల్సో మన వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ చేయండి. మీరు అలా అయితే మన వాచ్ అవర్స్ కంప్లీట్ చేశారో నేను వెంటనే ఇలా కొత్త కాన్సెప్ట్‌తో మంచి మంచి వీడియోస్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.